वाह वीडियो कैच हो गया, सब डिलीट हो मनी वाला डिप्टी कमिश्नर है बाजू क्या है ना, इसका बिल्ड क्वालिटी है ना 249 ग्राम से कम है, तो इंडिया में कहाँ भी उड़ा सकते हैं आप। यहाँ पे ट्रेनिंग सेंटर है, नहीं इसके लिए परमिशन का जरूरत नहीं रहेगा। नॉर्मली ट्रेनिंग सेंटर के पास भी उड़ा सकते हैं। नहीं वहाँ उड़ता ही नहीं, ड्रोन उड़ता ही नहीं। ट्रेनिंग सेंटर एक रेंज रहता है, अब इधर से ज्यादा नहीं उड़ेगा। एएसआई के अंदर है आप, एएसआई वाले परमिशन दी क्या आपको उड़ाने का? हाँ, इसमें ऑथराइज जो रहता है ना उसको ओटीपी भेज के ले लिया हमने। హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే కర్ణాటకలో ఉన్న బీదర్కి వెళ్తున్నాం కొన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి. నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాం ఆదిత్య. ఒక 4-5 ప్లేసెస్ ఉన్నాయి బీదర్లో, మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేస్తాం. చూడాలి, ఎంత వీలైతే అంత కవర్ చేసేయాలి. స్టార్ట్ అవ్వాలి. సో ఆదిత్యని పిక్ చేసుకుంటే మన పని అయిపోతుంది. పిక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలి. టైం 12 అవుతుంది. ఈరోజు ఎండ అంత లేదు కాబట్టి ఏమనిపిస్తలేదు. చింటూ మామ వెంబడి పడుతుండు. చూడాలి, మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు వర్షం పడుతుందేమో, లేదంటే రిటర్న్ అన్నా వర్షం ఉంటుండొచ్చు. చూడాలి, వర్షం పడకుండా చూడాలి ఎక్కడ తిరిగి. హైదరాబాద్ నుంచి బీదర్ అంటే 135 కిలోమీటర్స్ అవుతుంది. మనది జైరాబాద్ కాబట్టి జైరాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ అవుతుంది. అదే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే మంచిగా NH65 ఉంటుంది, తొందరగా వచ్చేయచ్చు. సంగారెడ్డి వరకు ఇప్పుడు 3 లైన్ రోడ్ వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం స్లో అవుతుంది. సంగారెడ్డి తర్వాత నుంచి మీరు ఫాస్ట్గా వచ్చేయచ్చు. జైరాబాద్ వరకు ఫుల్ హైవేనే ఉంటుంది. జైరాబాద్ నుంచి బీదర్ అంటే ఓన్లీ BA హైవే ఉంటుంది, పెద్ద హైవే ఉంటుంది. సో ఒక 30 మినిట్స్ పడుతుండొచ్చు అంతే, అంతకుమించి ఎక్కువ పడదు. లెట్స్ గో. చూడు మళ్ళీ చూడు, అరే రే రే ఏమొస్తుర్రా? ఇప్పుడు ఆ గల్లీలోకి వెళ్ళాలి. ఆ గల్లీలో మొత్తం రష్ ఉంటుంది. ఈవినింగ్ టైం అయితే ఫుల్. మళ్ళీ ఆ రోడ్లో స్కూల్స్ ఉన్నప్పుడు బస్సెస్ అంతా ట్రాఫిక్ జామ్ చేస్తారు. మా దగ్గర కూడా సిగ్నల్ పాటిస్తారు. ఆగరా, ఫ్రీ లెఫ్ట్ పెట్టింది నీకు లెఫ్ట్ పోనికి. చూడండి ఇప్పుడు ఎంత కాలింది రోడ్. కానీ ఈవినింగ్ టైంలో రావాలి, ఫుల్ రష్. ఈరోజు సండే కదా, మళ్ళీ కొంచెం అన్ని షాప్స్ బంద్ ఉంటాయి కాబట్టి కొంచెం రష్ అనేది తక్కువ ఉంది. లేకపోతే ఈ రోడ్లో రావాలంటేనే, ఈ రోడ్లో కారు తీసుకురావాలంటే పెద్ద పంచాయతీ అది. ఎందుకంటే ఇక్కడ సైడ్ బండ్లు పెడతారు, ఇక్కడ సైడ్ బండ్లు పెడతారు, మధ్యలో ఏడు ఉంటుంది అని ప్లేస్ పోవడానికి. రే బ్రేక్ చెప్పేమరా? పిల్లలు భయపడుతున్నారు. ఫైనల్ మా ఫ్రెండ్ అయితే పిక్ చేసుకోగానే బీదర్ హైవే వచ్చినాం. ఇదే బీదర్ హైవే. ఇక్కడ నుంచి ఒక 20-22 కిలోమీటర్స్ ఉంటుంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఎండ ఫుల్ ఉండే, ఎండ ఉంది కానీ వచ్చేసినాం. బీదర్ బార్డర్ ఎంటర్ కాగానే వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ వర్షంలో కొంచెం దడిచినాం. మళ్ళీ ముంగడు పోయేసరికి మళ్ళీ ఎండ వచ్చింది. ఎండ వచ్చింది కానీ సంతోషపడితే మళ్ళీ వర్షం పడ్డది. ప్లేసెస్ ఏం కవర్ చేయలేకపోయినాం ఆ రోజు. లాస్ట్ టైం ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయలేదు, ఓన్లీ ఒకటే ప్లేస్ కవర్ చేసాం. అందుకే మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడైనా కొన్ని కవర్ చేద్దామని తొందరగా వెళ్తున్నాం. మళ్ళీ లాస్ట్ టైం ఏంటంటే మేము 3:30కి స్టార్ట్ అయినాం. సో ఈరోజు జల్దీనే స్టార్ట్ అయినాం 12 o'clock. ఇప్పుడు ఇంకా 12:40 అట్లా అవుతుంది. 1:10 వరకు రీచ్ అయిపోతాం మేము. ఈ రోడ్లో డే టైం పోతే అంత ఏమనిపించదు, కానీ నైట్ అయితే జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే హై బీమ్ వేసుకొని వస్తారు, ఇబ్బంది అవుతుంది మొత్తం ఆపోజిట్ వెహికల్స్తోని. మనం ఎగ్జాస్ట్ ఉంది, పోలీసు వాళ్ళు ఆపకొచ్చా చెక్ పోస్ట్ దగ్గర ఆపిరనుకో మళ్ళీ ఎగ్జాస్ట్ ఏందని అడుగుతారు. మళ్ళీ ఎగ్జాస్ట్ తీసి పెట్టాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఓకే టార్చర్ అదొకటి, అందుకే అతను కానిచ్చిన. ఇప్పుడు రోడ్ మంచిగా వేసారు. మొన్నటి వరకు అయితే గలీజ్ ఉండే, ఒక 2 months బ్యాక్ వేసారు. ఇదే నారింజ డ్యామ్. మనకు బీదర్ వెళ్ళే మధ్యలో ఇది వచ్చేసింది. వర్షాలు పడ్డాయి కదా బాయ్ మధ్యలో. మా జైరాబాద్ చుట్టుపక్కల ఏరియా అంతా గణేష్ నిమజ్జనాలు నేనే వేస్తారు. నారింజ చిన్న ఉంటుంది డ్యామ్ అంతే. ఇది ఎప్పుడో పాతకాలంలో కట్టారు, ఇంకా నడుస్తుంది.
అట్లనే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు అది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి అంటే పెద్ద పంచాయతీ టాస్క్ ఉంటుంది అది. అందుకే రోడ్ కూడా ఎక్స్టెండ్ చేస్తలేరు. రోడ్ ఎక్స్టెండ్ చేయొచ్చు, కాకపోతే ఇక్కడ ఎక్స్టెండ్ చేయొచ్చు, ఆడ ఎక్స్టెండ్ చేయడానికి రాదు. ఆడ ఒకటేసారి 2 లారీస్ అన్న 2 బస్సెస్ అన్న ఆపోజిట్లో వెళ్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. అక్కడ చూసుకొని వస్తారు. అదొకటే కొంచెం మంచిగా అనిపించదు ఆ రోడ్లో. సరే డిప్పర్ వేసినావు, నాకు కూడా తెలుసు, పెద్ద డిప్పర్ వేసినావు మనగాడు. ఇప్పుడు మీకు విలేజ్ పేరు చూపిస్తా చూడండి. విలేజ్ పేరు ఏముంటుందో చూడండి. మిర్జాపూర్. మిర్జాపూర్ అంటే మున్నాబాయ్ అనే గుర్తొస్తాడు. అది మిర్జాపూర్, ఇది మిర్జాపూర్. ఇండికేటర్ వేసి ఎక్కడ పోతాడు, ఆ నుంచి ఇండికేటర్ వేసుకొస్తాడు, మెల్ల టర్న్ చేస్తాడు. తొందరగా వనికి రాదారా, నీ వల్ల బ్రేక్ వేయాల్సి వచ్చింది. మళ్ళీ వర్షం పడుతుందేమో అనిపిస్తుంది నాకు. చూడాలి, వర్షం పడకపోతే చాలు. వచ్చి వేస్ట్ అనిపిస్తుంది వర్షం పడితే. సో వర్షం పడొద్దని కోరుకుంటున్నా. మొత్తం వేసిర్రు రోడ్డు, మొత్తం వేసి రోడ్. అందుకే కదా నేను 20 minutes 30 minutes అవుతుందని చెప్పిన. మొత్తం మంచి వేసి రోడ్. ఈ రోడ్ మొత్తం ఫుల్ డ్యామేజ్ ఉండే అసలు. కార్కి అయితే కింద తగులుతుండే పక్క. మొన్ననే రీసెంట్గా వేసారు 2 months బ్యాక్. అందుకే చూస్తారు కదా పక్కనే ఉంది రోడ్ మొత్తం డ్యామేజ్ చేసింది. ఇప్పుడు మినీ తాజ్మహల్ లాగా ఉంటుంది. లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుంది. ప్రైవేట్ ప్రాపర్టీ ఉంది అది, దర్గా టైప్. చూడండి, లోపలికి ఎంట్రీ ఉండదు మనకి. చూడండి ఈ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు. అటు ఇటు చెట్టు మధ్యలో రోడ్డు. నేనప్పుడు ఒక 7 years బ్యాక్ ఇక్కడ ఫొటోస్ తీయడానికి వచ్చిన. అది ఫేస్బుక్లో అప్లోడ్ చేయడానికి మా ఇంటి నుంచి ఇక్కడ వరకు వచ్చి ఫొటోస్ దిగి, అప్పుడు వేరే ఉంటుండే మనకి షోక్, ఫొటోస్ దిగాలి అది అదే అని చెప్పి. ఫేస్బుక్లో అప్పుడు ఫాలోవర్స్ ఎక్కువ ఉంటుండే కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఫొటోస్ దిగి అప్లోడ్ చేసినాం. ఇట్లనే కంటిన్యూస్గా వస్తూనే ఉంటారు, మూల మీదకి వస్తారు. ఈ కార్ అయితే అసలు 1 year నుంచి ఆనే ఉంది. అది తీయకూడదు ఇలా రిపోకి. ఎన్నిసార్లు వచ్చినప్పటికల్లా అది ఆనే ఉంది కారు. యాక్సిడెంట్ అయితే అట్లనే ఉంచారు, అది రిపోకి తీయలేరు. ఇదే కర్ణాటక బార్డర్, మన తెలంగాణ కర్ణాటక బార్డర్. ఇప్పుడు కర్ణాటకలో ఎంటర్ అవుతున్నాం. పోలీసులు ఆపొద్దు, ఆపితే కొడుకులు దిమాగ్ ఖరాబ్ చేస్తారు. ఇప్పుడు కర్ణాటకకి ఎంటర్ అయినాం. ఇప్పుడు అంతా కొంచెం ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. రైనీ సీజన్లో వస్తే మాత్రం ఈ రోడ్ మాత్రం క్రేజీ ఉంటుంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇక్కడ నుంచే వర్షం స్టార్ట్ అయింది మాకు. కావాల్సిన నా ఇన్స్టాగ్రామ్లో వీడియో ఉంటుంది, ఇక్కడ నుంచే వర్షం స్టార్ట్ అవుతుంది. మంచిగా వచ్చినాం అనుకున్నాం, పోదాం జల్దీ పోయి వీడియోస్ కవర్ చేద్దాం అనుకున్నాం. కానీ వర్షం వల్ల ఒక 1/2 hour 45 minutes ఇక్కడనే ఆగాల్సి వచ్చింది. ముంగట ఒక చిన్న బస్ స్టాప్ టైప్ ఉంటుంది, అక్కడ ఆగినాం. లాస్ట్ టైం వర్షం పడ్డప్పుడు ఈ బస్ స్టాప్లో ఆగిండే. సో ఒక బ్రో కలిసిండే, మన ఇన్స్టాగ్రామ్ ఐడి క్రేజీ ఉండే. బ్రో ఇన్స్టాగ్రామ్ ఐడి అడిగిండు, ఫోన్ లేదని చెప్పి చేపైనా రాసుకుంటే. రైనీ సీజన్ వచ్చినప్పుడు ఈ రోడ్ ఎట్లా అనిపిస్తుంది అంటే సేమ్ మనం ఇక్కడ అరకు కేరళలో ఉన్నట్లు అనిపిస్తుంది. అట్లా ఉంటుంది, అంత క్రేజీ ఉంటుంది రోడ్. ఈడ ఇంకో చెక్ పోస్ట్, ఈడ ఆపుతారు మెయిన్ మనకి. ఈడ ఆపితే ఈడ తప్పించుకుంటే మనం బైక్ పైన ఉన్నారు పోలీసులు. కొంచెం మెల్లవాలి, మనం బైపాస్కి వెళ్ళాలి. మా అన్న వాళ్ళు ఇక్కడ బైపాస్ సైడ్ ఉన్నారు. సో ఇక్కడ వెళ్తే ఈ రోడ్లో ఎంతైనా పోవచ్చు మనం. 140 ప్లీజ్గా. ఈ రోడ్లో తిరిగిన వాళ్ళకే తెలుస్తుంది ఏడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి తెలియదు కాబట్టి మనకైతే తెలుసు స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి. మన దగ్గర R15 ఉంది. సో కొంచెం దానిపైన కూడా బ్లాక్ చేద్దాం. జీటీ ఉండే, కాకపోతే జీటీ కొంచెం ప్రాబ్లం ఇచ్చింది కాబట్టి జీటీ అతనే ఇంట్లో పెట్టేసిండు. సో ఇప్పుడు R15 తీస్తుండు. అవే లాస్ట్ టైం పోయినాయి థామ్స్, అక్కడ కనిపిస్తున్నాయి థామ్స్. వాటి కూడా కవర్ చేస్తాయి ఈరోజు మ్యాక్సిమం. సో
మేము బైపాస్ నుంచి వచ్చాం కాబట్టి ఫస్ట్ భారత్ సాయి థామ్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి ఇంకా ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే థామ్స్ కవర్ చేయడానికి. లాస్ట్ టైం వచ్చినాం ఈ థామ్స్ దగ్గరికి, ఇది ఒకటే ప్లేస్ కవర్ చేసినాం లాస్ట్ టైం, లోపలికి వెళ్ళలేము. బైపాస్ నుంచి వచ్చినాం కాబట్టి ఫస్ట్ ఇదే కవర్ చేసి మిగతా లోపలికి వెళ్దామని అనుకుంటున్నాం. సో అక్కడ కనిపిస్తుంది కదా అవే థామ్స్. వెదర్ మాకైతే సహకరిస్తుంది, మంచిగా ఎండ లేకుండా. వర్షం పడితేనే బుగ్గ, లాస్ట్ టైం లాగా వర్షం పడి ఎండ వచ్చి అట్లా అంటే బుగ్గ అనిపిస్తుంది. ఇవే థామ్స్ కనిపిస్తున్నాయి కదా, అవే థామ్స్. ఓ 5-6 లైన్గా ఉంటాయి. వెహికల్స్ బయట పార్క్ చేసి లోపలికి వెళ్ళాలి. ఇట్లా కూడా వెళ్ళొచ్చా? సమాధులు ఉంటాయి అంతే, థామ్స్ అంటేనే సమాధులు. లోపల ఉంటాయి, దాన్ని బయట ఆర్కిటెక్చర్ అట్లా చేసుకుంటారు వాళ్ళు అంతే. ఇదే షాయి థామ్స్, ఇది 15 to 16th century మధ్యలో కట్టిరు ఈ థామ్స్. ఈరోజు జనాలు ఎక్కువ ఉన్నారు, సండే అని చెప్పి జనాలు ఎక్కువ ఉన్నారు. ఈ హెల్మెట్ పెట్టుకుంటే అందరు విచిత్రంగా ఇస్తారు. ఏంది డోర్ లాక్స్ చేసారు, లోపలికి పోద్దా? అప్పట్లో ఆర్కిటెక్చర్ అంటే వేరేనే ఉంటుంది. ఈడున్నది అనుకుంటా హిస్టరీ. థామ్ ఆఫ్ అహ్మద్ షా అలీ బహుమని అంట. ఇడేమో చేస్తారు మనకు తెలియదు. మనం హెల్మెట్ పెట్టుకున్నాక అందరు విచిత్రంగా చేస్తారు మనకి. ఇది వాళ్ళతో అమ్మో చూద్దాం. సుల్తాన్ అలావుద్దీన్ షా అంట, సెకండ్ పర్సన్ది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ లైన్ ఉంటుండొచ్చు నాకు తెలిసి వాళ్ళ వారసత్వం. ఈ థామ్స్ అన్నీ భారత్ సాయి రూలర్స్వి. సో వాళ్ళ జనరేషన్ వాళ్ళందరి థామ్స్ ఉన్నాయి, సీరియల్ వైజ్గా ఉన్నాయి. ఫస్ట్ అది అలీ షాయి 1 ఉన్నది, ఇది అలావుద్దీన్ షాయి 2 అంట. సో నెక్స్ట్ ఇంకా 3-4 ఉన్నాయి థామ్స్. ఇంకా 500 years అవుతుంది కట్టి అంటే ఇంకా మంచిగా ఉన్నాయి. సో ఇది ఎవరి థామ్ చూద్దాం. ఇది సుల్తాన్ హుమాయూన్స్ థామ్ అంట. ఇది గులిపోయినట్లు నాకు తెలిసి, ఎందుకంటే ఓపెన్ ఉంది మొత్తం, అవన్నీ క్లోజ్ ఉన్నాయి. హుమాయూన్ థామ్ చూసారు కదా, సో ఆమె గులిపోయింది. ఎట్లా గులిపోయింది తెలియదు, ఎందుకంటే అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి. ఇది ఒకటే ఆఫ్ ఉంది, ఇంకా నార్మల్ ఉన్నాయి థామ్స్. ఇది లాస్ట్ థామ్ ఉంది, అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి, కొన్ని ఓపెన్ ఉన్నాయి. ఇది కూడా క్లోజ్డ్ ఉంది. సో ఇది ఎవరిదో అక్కడ మెన్షన్ చేయలేరు. ఇది ఒకటి లాస్ట్ థామ్ ఉంది. బార్బెక్యూ వేసుకుంటున్నారు. పక్కన రోడ్ ఉంది, ఇంకా నడవం. ఇట్లాంటి పైన నడుస్తాం. ఇట్లాంటివి మనకి ఎందుకు ఇంట్రెస్టింగ్ ఉంటాయి. నేననే కదా, అందరూ ఇట్లాంటి వాటిపైన ఇట్లనే వేస్తారు. ఈ థామ్ ఆర్కిటెక్చర్ బయటికి వెళ్ళి కలరింగ్ అంతా. సో ఈ థామ్స్ అయితే కవర్ చేసినాం. ముంగట ఇంకో థామ్ ఉంది సపరేట్గా. సో అదొక్క దానికి వెళ్తున్నాం. ఇక్కడనే ఉంటుంది, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడనే ఉంటుంది. సో వీటి డ్రోన్ షాట్ తీసినాం, వాటి కూడా డ్రోన్ షాట్ తీస్తాం, అది కూడా అప్లోడ్ చేస్తా. లాస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు అయితే మాకు గ్యాంగ్ కలిసింది, క్రేజ్ ఉండేవాళ్ళు, బీహార్ యూపీ వాళ్ళు. మొత్తం సంపుక తిన్నారు మాకు. कौन सा वीडियो ये कौन सा इसको पूछो ना, है ना एक बना दो यार ऊपर लेके उसको बनाते
ఎంట్రన్స్ ఇక్కడ నుంచి బండి అక్కడ పార్క్ చేయాలి. సో ఇదే ఇంకోటి. లోపల ఏమంటుంది దారా పోదాం. లోపల రమ్మంటే వస్తలేరు. చూద్దాం లోపల ఏముంటుంది. వీళ్ళ గ్యాంగ్ ఉంది. ఫోటో ఓకే. లోపలికి వెళ్దాం. దర్గా ఉన్నట్లు. చలండి. థామ్స్ తీసుడు అయిపోయింది. ఇంకా ఇప్పుడు బిదర్ ఫోర్ట్ వెళ్దామని స్టార్ట్ అవుతాం. ఇప్పుడు R15 పైన బ్లాక్ తీద్దామని అన్న బైక్ తీసుకున్నా. ఎట్లా నడిపిస్తారు బ్రో ఈ R15? ఇంత బెండ్ అవ్వాల్సి వస్తున్నది. లాస్ట్ నడిపించినా కానీ మరీ అంత అనిపించలేదు. ఈసారి బెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇంత బెండ్ అవ్వాల్సి వస్తుంది. అమ్మ ఎక్కువసేపు నడిపిస్తే నడుములు మొత్తం పోతాయి కదా. లాంగ్ డ్రైవ్కి అస్సలు పనికిరాదు. చలో హాయ్ బ్రోస్. కనిపిస్తుంది కదా అదే బిదర్ ఫోర్ట్. బిదర్లో ఫేమస్ అంటే బిదర్ ఫోర్ట్ అందరికి తెలిసిందే. సో ఇప్పుడు బిదర్ ఫోర్ట్ వెళ్దాం. या फाट तक जा रहे, खाली किला तक जा रहे, किला तक जा रहे. हाँ बैठो एक. हाँ बैठो. हाँ अरे 3 जने कैसे बैठते रहे? 2 ही बैठो. बैठे अच्छा बैठे. కూర లిఫ్ట్ అడిగారు. పైకి వెళ్ళి వ్యూ చూడండి ఎంత మంచిగా ఉంది. మొత్తం కింద బీదర్ చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. ఏ జరుగుబే యా ఇద్దరు అందరు చేత పెట్టాం. ఠీకే ఇక్కడనే పార్కింగ్ చేయాలి. ఇక్కడ పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఒక 1 కిలోమీటర్ వరకు ఉంటుంది మ్యాక్సిమం. మొత్తం కవర్ చేయాలంటే 1.5 కిలోమీటర్. సో బైక్స్ ఇక్కడ పార్కింగ్ చేసి లోపలికి వెళ్దాం. ఇదే మన బీదర్ ఫోర్ట్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అసలు లోపల ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు వాళ్ళకే వెహికల్స్ అలా ఉంటాయి. మిగతా వాళ్ళంతా బయట వెళ్ళాలి. వాళ్ళకి పాస్ ఇచ్చారు అనుకుంటా. ఇది మన గోల్కొండలో స్టార్టింగ్ ఎంట్రీలు ఉంటుంది కదా, రీసౌండ్ వచ్చేది సేమ్ అట్లానే కూడా, అందుకే వరుతురు. ఇది మ్యూజియం. అప్పట్లో ఏమేమి వెపన్స్ యూజ్ చేసారో అన్నీ ఇందులో ఉంటాయి. లోపల పోయి చూద్దాం. బీదర్ హిస్టరీ అండ్ ఆర్కిటెక్చర్. ఇదే మ్యూజియం చూడండి. అప్పట్లో వెపన్స్ Kar-98 అన్నీ Kar-98లో ఉన్నాయి. ఇవే మార్బుల్స్, టైల్స్ చూసాం. మన స్వార్డ్స్, కత్తులు ఎట్లున్నాయి, స్వార్డ్స్, ఇవన్నీ ఆర్కిటెక్చర్స్, పాత ఆర్కిటెక్చర్స్ ఏమేమి ఉండేనా. బాగానే ఉంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి విజిట్ చేయొచ్చు. ప్లేస్ అంతా పిక్నిక్ టైప్ లాగా వీకెండ్స్లలో మంచిగా ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు.
ఇదిగో బ్యాంగిల్స్ అట, రింగ్స్, బ్యాంగిల్స్, కాయిన్స్. అప్పట్లో కాయిన్స్ ఇట్లా ఉండే. బీదర్ హిస్టరీ ఇక్కడ ఉంటుంది చూడు. బీదర్ హిస్టరీ కావాలంటే ఇక్కడ చదువుకుంటే మొత్తం హిస్టరీ అంతా ఇక్కడ ఉన్నది, క్లియర్గా ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీష్ కన్నడలో ఉంటుంది, తెలుగులో అట్లా ఉంటుంది. కానీ మనకి తెలిసిందే కదా కన్నడ అంటే ఓన్లీ కన్నడలోనే ఉండాలి, కర్ణాటక అంటే ఓన్లీ కన్నడలో ఉండాలి, హిందీలో కూడా ఉంటుంది మ్యాక్సిమం. ఓన్లీ ఇంగ్లీష్ కన్నడ అంతే. కన్నడ వచ్చిన వాళ్ళు ఈజీగా చదివేస్తారు. ఇంగ్లీష్ కూడా అందరికి తెలుసు కాబట్టి మ్యాక్సిమం. ఫార్ట్ లోపల ఒక విలేజ్ ఉంటుందని చెప్పిన కదా, ఇక్కడ రైట్ నుంచి వెళ్తే ఆ విలేజ్ వస్తుంది, ఇక్కడ లోపలికి వెళ్తే ఆ విలేజ్ వస్తుంది. ఓన్లీ వెహికల్స్ వాళ్ళకి అలౌడ్. ఇది మెయిన్ ఫోర్ట్, బీదర్ మెయిన్ ఫోర్ట్ ఇక్కడనే. చూడండి బ్యూటీ, చూడండి ఆర్కిటెక్చర్ చూడండి ఎంత క్లీన్గా ఉందో. ఇది ఎటువేరు వాళ్ళు, ఇదే మెయిన్ ఫోర్ట్. ఎంత క్లీన్ క్లాస్గా ఉంది. టూరిస్ట్ ప్లేస్ అంటే ఇట్లా మెయింటైన్ చేయాలి క్లీన్గా, వచ్చే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది. ఒక్క చెత్త కూడా లేదు చూడండి. కవర్ కొన్ని ఆడ వాటర్ బాటిల్స్ పడేసారు, కానీ ఇక కొంతమందికి తెలివి ఉండదు కదా డస్ట్బిన్స్లో ఉన్నాయి, డస్ట్బిన్స్లో పడేదని చెప్పి. డ్రోన్ వ్యూస్లోనే మంచిగా అనిపిస్తుంది మనకి. ఇంకిదే బీదర్ ఫోర్ట్. 13th సెంచరీలో తుగ్లక్ డైనస్టీ వాళ్ళు పరిపాలించిండే. తర్వాత 14th సెంచరీలో బహమనీ డైనస్టీ వాళ్ళు వచ్చి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. ఆ టైంలో ఏం చేశారంటే గుల్బర్గా క్యాపిటల్ ఉండే, గుల్బర్గా క్యాపిటల్ తీసేసి బీదర్ని క్యాపిటల్ చేశారు. మా డ్రోన్ లేపిండి అని చెప్పి పోలీసులు వచ్చారు. డిస్కషన్ చేస్తాం, కన్నడలో మాట్లాడుతాం, మాకు అర్థం కాదు కాబట్టి పర్మిషన్ లేదంటారు. కానీ మన 249 grams కాబట్టి పర్మిషన్ ఉంటుంది. वीडियो क्या हो गया, सब डिलीट हुआ बने वाला। उनका फोटो भी डालो। डिप्टी कमिश्नर है बाजू क्या है ना, इसका बिल्ड क्वालिटी है ना 249 ग्राम से कम है, तो इंडिया में कहाँ भी उड़ा सकते हैं आप। यहाँ पे ट्रेनिंग सेंटर है, नहीं इसके लिए परमिशन का जरूरत नहीं रहेगा। नॉर्मली ट्रेनिंग सेंटर के पास भी उड़ा सकते हैं। नहीं वहाँ उड़ता ही नहीं, ड्रोन उड़ता ही नहीं। ट्रेनिंग सेंटर एक रेंज रहता है, अब इधर से ज्यादा नहीं उड़ेगा। एएसआई के अंदर है आप, एएसआई वाले परमिशन दी क्या आपको उड़ाने का? हाँ, इसमें ऑथराइज जो रहता है ना उसको ओटीपी भेज के ले लिया। कहाँ है बताओ, वो चले जाएगा जब ओटीपी आ जाएगा ना। ठीक है, डिलीट कर दिया నేను మా సెక్యూరిటీ గార్డులు ఏం దమ్ చేసిరాడా, అసలు డ్రోన్ అలో లేదు అది అని చెప్తున్నారు. మా డ్రోన్ లైసెన్స్ డ్రోన్ 249 grams ఉంటుంది, కానీ కొడుకులకు తెలియదు కదా, ఇంకా దమ్ చేశారు. బయట పార్కింగ్ దగ్గర కూడా ఫొటోస్ దిగని వెళ్ళారు. సో అందుకే సపూరాగా వచ్చేసినాం. ఇప్పుడు గవన్ చౌక్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడనే ఉంది కొంచెం, ఈ సిటీ మధ్యలో ఉంటుంది గవన్ చౌక్. ఇదే గవన్ చౌక్. ఏ పోనీ సార్ అంకుల్ కాడు సార్. మద్రాసా మొహమ్మద్ గవన్ చౌక్. ఇది కూడా 14th సెంచరీలోనే బిల్డ్ చేసారు. పాత అయింది కదా, కొంచెం గులిపోయినట్లుంది. ఇక్కడ కొన్ని దగ్గర గులిపోయింది.
ఇదంతా ఫొటోస్ దిగడానికి ప్లేస్ మంచిగా ఉంటుంది. ఇక్కడ డ్రోన్ ఎగిరిస్తా అంటే ఇప్పుడు సిటీ మధ్యలో ఉంది కాబట్టి చంపేస్తారు, మాకు సీదా వచ్చేస్తారు. ఇంతే ఉందా ఇది? అయితే డ్రోన్ ఎందుకు లేపుతున్నావు? తీయక మళ్ళీ చంపగలరు మనల్ని. ఇది గులిపోయినట్లుంది కదా కొంచెం. ఓ ఫోటో తీసుకుందాం ఇక. ఫోటోరా, ఎండలు వచ్చినాం కదా, సాయంత్రం ఉంటే మస్తు వస్తుంది ఈడ, ఈవినింగ్ ఉంటే. ఇది బాగుంది ఎంట్రన్స్. ఇంకా మసీద్ है क्या? मस्जिद हाँ वही देख रहे हो. मस्जिद अंटे ఇది. अब अपने से जाना. వావ్, ఇక్కడ కూడా బాగుంది నీడ ఉండి. ఇంకో ప్లేస్ ఇప్పుడు వెళ్ళేది పాపనాశ్ అనే ప్లేస్ ఉంటుంది. ఆడ లొకేషన్ బాగుంటుంది ఫొటోస్ తీయడానికి. వాటర్ ఉండి చుట్టుపక్కల చెట్లు ఉంటాయి. ఫొటోస్ తీయడానికి బెస్ట్ అనుకో. ఇంకో టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ గురించి నాకు అంత ఐడియా లేదు. ఐ థింక్ శివ టెంపుల్ అనుకుంటా. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే బాగుంటుంది లొకేషన్. నార్మల్గా ఈరోజు సండే కాబట్టి కాలేజ్ స్టూడెంట్స్ అంతా లేరు. లేదంటే వీక్ డేస్లో ఉంటే మొత్తం కాలేజ్ స్టూడెంట్స్ ఉంటుండే, అమ్మాయిలు అబ్బాయిలు. చూస్తుగా ఎంత మంచి లొకేషన్. అదే టెంపుల్. ఇక్కడ అంతా తిరిగి టెంపుల్ దాటి అక్కడ వెనకాల వెళ్ళాలి. చూడండి లొకేషన్ మాత్రం ఎట్లా ఉంటుంది, మంచిగా ఫారెస్ట్ వ్యూ. ఫారెస్ట్ మిడిల్లోకి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. అంతా అక్కడ వరకు ఇట్లనే బాగుంటుంది. వాన పడుతుందా? అరే నాకు ఏర్పడతలేదురా. అరే జల్దీ తీసేయాలి, మైక్ ఖరాబ్ అవుతుంది. జల్దీ పోయి తీసేద్దాం. ఎట్లా పోయిన వస్తుంది కానీ మైక్ తీసేయాలరా. నాకు ఏర్పడలేదురా. నాకు వర్షం పడుతున్నట్లేదు సార్, ఏర్పడలేదు సార్. అరే ఇదే పాపనాశ్ అంటే. చాలా వాటర్, చెట్లు అంత మంచిగా ఉంటుంది. ఈ టైంకి వర్షం పడుతుంది, సో ఇక్కడ ఆగుదాం. అరే అక్కడ బంద్ చేసిర్రా, అయితే బంద్ చేసిర్రా. అబ్బా, యాక్చువల్గా ఇక్కడ అంతా ఓపెన్ ఉంటుండే, ఆ గేట్ క్లోజ్ చేసారు. లేదంటే ఇక్కడ నుంచి మొత్తం అక్కడ అంతా తిరిగి రావచ్చు, అక్కడ దిగొచ్చు ఫొటోస్. అక్కడనే మంచిగా ఉంటాయి ఇక్కడ కన్నా. ఇడంతా క్రౌడెడ్ ఏరియా ఇది. వర్షం పడుతుంది కరెక్ట్ టైంకి. లేదు అదే పాపనాశ్. వర్షం పడుతుంది, ఇక మైక్ తీసేద్దాం, ఇక ఇంటికి వెళ్ళాలి ఇంకా. ఈ బిద్దర్కి వచ్చిన కానీ మేము వచ్చిన ప్రతిసారి వర్షం పడుతుంది. మళ్ళీ వర్షం తడిస్తాం. వీడియో తీద్దామంటే మళ్ళీ బుగ్గ వేసింది. ఇప్పుడు ఇంటికి వెళ్తాం, వర్షం తగ్గినాక మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఇంకో ప్లేస్ ఒక్కటే బాకీ ఉండే, ఇక వర్షం పడుతుందని రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ వర్షం తగ్గితే ఇబ్బంది అవుతుంది. ఇంకా వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.